కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఏపీ యువతకు గూగుల్ ధీమా. చంద్రబాబు విజనరీకి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలో విశాఖపట్నం వేదికగా సుమారు 1,35,000 కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పట్టాయి. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఐటీ మరియు అనుబంధ రంగాలలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీకి ఇంతటి భారీ పెట్టుబడిని తీసుకొచ్చిన ముఖ్యమంత్రికి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు గారి పాలనలో రాష్ట్రం మళ్లీ ఐటీ హబ్ గా మారుతోందని, ఈ డేటా సెంటర్ ఏపీ అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలియజేశారు. పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించడాన్ని ఆదోని నుంచి, కర్నూలు జిల్లా నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం. సుమారుగా 1,35,000 కోట్ల రూపాయలతో అతి పెద్ద పెట్టుబడి, రాష్ట్రం కని విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం పట్టణానికి ఈ డేటా సెంటర్ పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. ఎన్నో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంత పెద్ద పెట్టుబడి, ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా వస్తుండడాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పరిశ్రమలు, ఎన్నో రకాల వ్యాపారాలు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెడతా ఉన్నాయి. మీరు ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ దేశంలో ఎంతోమంది బయట దేశాల నుంచి కూడా వ్యాపారవేత్తలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశమంతా పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఇలా చూస్తే భారతదేశానికి వస్తున్న పెట్టుబడుల్లో సుమారుగా 25% కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వస్తున్నాయి. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుని, విధానాలని, మనం చేసినటువంటి సరళతరమైనటువంటి వాణిజ్య పాలసీని ప్రజలు లేదా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆదోని కేంద్రంగా మీరు చూస్తూ ఉన్నారు. ఆదోని కేంద్రంగా మేము కూడా స్థలాలు వెతుకుతా ఉన్నాం. ప్రభుత్వ స్థలాలను ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తీసి మంచి మంచి స్థలాలు, ఎందుకంటే బయట నుంచి వచ్చే వ్యాపారవేత్తలందరూ కూడా స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలని, రాయితీలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలు అలా చేస్తూ ఉన్నాయి. నియోజకవర్గాల్లో కూడా పోటీ ఉంది. నేను అందరిలో కంటే ముందుండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆదోనిలో పరిశ్రమలను ఆకర్షించడానికి, పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఆదోనికి వైపు చూడడానికి వీలుగా మంచి మంచి స్థలాలను తీసి వాళ్లకు ఉచితంగా ఇస్తాము అని చెప్తా ఉన్నాను. ఆదోనిలో ఎవరైనా సరే పరిశ్రమలు, ఉన్న పరిశ్రమలని మరింత మెరుగుపరుచుకోవడానికి, పెద్దగా చేసుకోవడానికి, లేదా కర్నూలు జిల్లాలో ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలుంటే వాళ్లకు మేము మంచి మంచి స్థలాలను ఇవ్వడం కానీ, రాయితీలు ఇవ్వడం కానీ, అలాగే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, విదేశాల్లో ఉన్నట్టు ఎవరైనా సరే ఆదోని వైపున ఆకర్షించడానికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎందుకంటే భూమి ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది, కరెంటు ఇచ్చే దాంట్లో రాయితీ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి అవసరమైనటువంటి బ్యాంకు లోన్లు ఇప్పించడంలో మేము కూడా చొరవ చూపిస్తాం. గ్యారంటీలు అవసరం లేనటువంటి రుణాల ద్వారా, దాని ద్వారా వచ్చే సబ్సిడీల ద్వారా పెట్టుబడి పెట్టే వాళ్ళని ఆదోని వైపు చూసేలాగా నేను పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.